వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్ ఇన్ కెమిస్ట్రీ కోర్స్. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్, అంటే ఇదంతా మనకు ఒకటే చాప్టర్ కాబట్టి ప్రీవియస్ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాని యొక్క కంటిన్యూషన్ మీరు చూస్తారు. ఎవరైతే కొత్తగా ఈ కోర్స్ పర్చేస్ చేసి ఇప్పుడు ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు, డైరెక్ట్గా ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న ఇంట్రో క్లాసెస్ ఒకసారి చూడండి సార్. ఎందుకు అంటే మీకు ఈ చాప్టర్కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసే వాటికి ప్రీవియస్ వీడియోస్ తోటి ఏదో ఒక సంబంధం అనేది ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే అవసరమైతే ప్రీవియస్ వీడియోకి సంబంధించిన పాయింట్ ఇక్కడ రైస్ చేయాల్సి రావచ్చు. సో డౌట్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం మీరు ప్రీవియస్ వీడియో అనేది ఒకసారి చూడండి. రైట్. సో ఇక ఈ వీడియోకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి, ఇప్పుడు మనము కొన్ని థియరీస్ గురించి మాట్లాడుకుంటాము. అదేవిధంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఫస్ట్ థియరీ ఏంటి అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఓకేనా. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆఫ్బౌ రూల్ లేదా ఆఫ్బౌ ప్రిన్సిపల్ అని చెప్తాము. ఆఫ్బౌ నియమము గుర్తుంచుకోండి. సో ఈ ఆఫ్బౌ నియమం ప్రకారము ఈయన ఏం చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఫిల్ అవుతాయి అనేది చెప్తారు. ఓకేనా. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ దగ్గర నుంచి పోల్చుకుంటే చివరి కక్ష్య వరకు, అంటే చివరి ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ప్రతి ఎలక్ట్రాన్ వరకు కూడా, ఓకే, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఇలా మనకి అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని బట్టి మనకి ఆర్బిట్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ యాటంలో. సో ఇప్పుడు ఈ యాటంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అనే దానికి ఈ ఆఫ్బౌ ప్రిన్సిపల్లో చెప్పినటువంటి రూల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఏం చెప్పారండి అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ ఎలక్ట్రాన్లు ఫస్ట్ తక్కువ ఆర్డర్ని చూస్ చేసుకుంటాయి, అంటే ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఫస్ట్ లోయర్ ఎనర్జీ లెవెల్ ఉండేటటువంటి షెల్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. సో ఇలా ఏంటంటే ద ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ దేర్ రెస్పెక్టెడ్ సెల్స్ with the increasing order of energies. ఓకేనా, with the increasing order of energies. సో వాట్ ఈస్ meant by increasing order? మనకి ఆర్బిటాల్స్ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, ఇలా 4 రకాల ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ అనేటటువంటిది తీసుకుంటే ఫస్ట్ మనకి ఎలిమెంట్స్లో ఉండేటటువంటిది ఏంటి, హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క ఈ అటామిక్ నెంబర్ అంతా 1, రైట్. సో ఇప్పుడు దానికి ఉన్నటువంటిది ఒకటే ఎలక్ట్రాన్. ఈ ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందండి, ఎస్ ఆర్బిటాల్లో ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఒకటి ఉంటుంది, దీన్ని 1s అంటాం. నెక్స్ట్ హీలియం తీసుకుందాం. హీలియం అటామిక్ నెంబర్ 2. సో హీలియం అటామిక్ నెంబర్ 2 అయితే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి 1s2, రైట్. 1s2 అంటే ఎస్లో 2 పడతాయి కాబట్టి 1s అనేటటువంటి, అంటే ఫస్ట్ కక్ష్యలో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అర్థం. సో 1s2 అక్కడ సరిపోయింది. నెక్స్ట్ మనము అదే ఆక్సిజన్ తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలా నిండుతాయి అనేది చూద్దాం. ఆక్సిజన్ తీసుకుని ఇప్పుడు ఎలా నిండుతాయి అనేది చూసామంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఫస్ట్ కక్ష్యలో 1s2 కంప్లీట్ అయిందా, 2 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, 2sలోకి రావాలి, ఎందుకంటే పీ కంటే ముందు ఎస్ అనేది తక్కువ లెవెల్ కదా. ఓకేనా. ఫస్ట్ కక్షకి సంబంధించి ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది. సో ఫస్ట్ కక్షలో ఇంకేం లేవు. మరి సెకండ్ కక్షలో ఎస్ తర్వాత పీ ఉంటుంది కదా, కాబట్టి 2sలోకి రావాలి కదా, రైట్. కాబట్టి 2sలో కూడా ఎన్ని ఆర్బిటాల్స్, 2sలో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, 2 పడతాయి. ఓకే. 2s అంటే అర్థం ఏంటి, రెండవ కక్షలోని ఎస్ ఆర్బిటాల్ అని అర్థం. ఓకేనా. కాబట్టి ఇక్కడ 2sలో 2 పడతాయి. సో ఇప్పుడు 1sలో 2, 2sలో 2, 4 ఎలక్ట్రాన్స్ అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి ఆక్సిజన్కి, 4 ఫిల్ అవ్వవలసినవి ఉన్నాయి. అర్థమవుతుందా, ఫిల్ అవ్వవలసినవి 4, ఫిల్ అయినవి 4. ఓకేనా. సో ఇప్పుడు ఈ 4 ఎక్కడ ఫిల్ అవుతాయి అంటే 2pలో ఫిల్ అవుతాయి. పీలో మనకి 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. పిఎక్స్, పివై, పిజెడ్ అని ప్రతి దాంట్లోనూ 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. కంప్లీట్గా మనకి 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. కాబట్టి మనకి ఈ 4 కూడా పిఎక్స్, పివై, పిజెడ్ అనేటటువంటి విధంగా మనకి వీటిలో 3 రెళ్ళు 6 కదా. సో ఈ 6లో 4 పి ఆర్బిటాల్లో ఉంటాయి అనమాట. అంటే ఇంకా 2 ఖాళీ ఉన్నాయి. ఈ 2ని ఏమంటాము, ఈ ఖాళీ ఉన్న 2ని ఏమంటామంటే వ్యాలెన్సీ అని పిలుస్తాం.
ఓకేనా. సో వాట్ ఈజ్ మెంట్ బై వ్యాలెన్సీ? ద కంబైనింగ్ కెపాసిటీ. ఓకేనా. కంబైనింగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు చూడండి, మనకి నియాన్ అనేటటువంటి దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? 10. ఐ మీన్ అటామిక్ నెంబర్ 10. సో అటామిక్ నెంబర్ 10, నియాన్ అనేది మనకి ఇనర్ట్ గ్యాస్ కదా. సో ఇనర్ట్ గ్యాస్ అనేది ఎటువంటి చర్యలోనూ పాల్గొనదు కదా. ఆక్సిజన్ నెంబర్ ఎంత? 8 కదా. సో ఇప్పుడు ఆక్సిజన్ నెంబర్ 8, ఇక్కడికి వచ్చేసరికి 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? దగ్గరలో ఉన్నటువంటిది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నియాన్దే కదా. 8కి 2 కలిపితే 10 అవుతుంది. అర్థమవుతుందా? 8కి 2 కలిపితే 10 అవుతుంది. అంటే ఆక్సిజన్ ఎప్పుడైనా సరే 2 ఎలక్ట్రాన్లను ఈజీగా గెయిన్ చేసింది అనుకోండి, నియాన్ కాన్ఫిగరేషన్తో స్టేబుల్ అయిపోతుంది కదా. అర్థమవుతుందా? నియాన్ కాన్ఫిగరేషన్తో స్టేబుల్ అయిపోతుంది కదా. ఆ రకంగా ఏంటంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2 అవుతుంది. చూడండి, 1s2 2s2 2p4, 2 + 2 + 4 = 8. ఇది ఆక్సిజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫిల్ అయ్యేటటువంటి విధానం. 1s2 2s2 2p4. ఓకే. సో ఈ 1s2 2s2 2p4 ఏదైతే ఉందో మొత్తం 8. ఓకేనా. 2p4 పీలో కంప్లీట్ ఎన్ని పడతాయి? 6 పడతాయి. ఎన్ని పట్టినవి? 4 పట్టినవి. అంటే 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆ 2 ఉంటే ఇది స్టేబుల్ అవుతుంది. కాబట్టి ద కంబైనింగ్ కెపాసిటీ. ఓకే. ద కంబైనింగ్ కెపాసిటీ అంటే ఇది ఏదైనా ఒక రియాక్షన్ జరిపితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడానికి రెడీగా ఉంది. 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం ఈజీ కదా. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం ద్వారా అది స్టేబుల్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ లేదా ద వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 2. ఓకే. ఈ రకంగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. ఇదే మనకి ఇక్కడ ఆఫ్బో నియమంలో చెప్పారు. ఎలక్ట్రాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్లో ఫిల్ అవుతాయి. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్స్ ఎలా నిండుతాయి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్లో నిండుతాయి అని చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఇది, ఆఫ్బో ప్రిన్సిపల్. గుర్తుంచుకోండి, ఎలక్ట్రాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీలో ఫిల్ అవుతాయి. ఓకేనా. లేకపోతే శక్తి స్థాయిలు పెరిగే క్రమంలో నిండుతాయి. తెలుగు మీడియం వాళ్ళైతే రాసుకోండి. ఎలక్ట్రాన్లు వాటి యొక్క శక్తి స్థాయిలు పెరిగే క్రమంలో నిండుతాయి అని రాసుకోండి నోట్స్లో. ఓకే. ఇది ఏ నియమము? ఆఫ్బో నియమం. సరే, మరి నెక్స్ట్ మనం చూసేటటువంటి రూల్ ఏంటంటే హున్స్ రూల్. హున్స్ నియమం అనేది ఇప్పుడు చూద్దాం. ఇది సెకండ్ ప్రిన్సిపల్. ఓకేనా. మనకి ఇలా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి, సో అవి చూసుకుందాం. సో సెకండ్ ప్రిన్సిపల్ అంటే హున్స్ రూల్. హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ హున్స్ నియమం ప్రకారం ఏం చెప్తుంది ఈ లా అంటే, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉన్నాయి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం కన్సిడర్ చేసుకున్న ఆక్సిజన్ తీసుకుంటే చివరి షెల్లో అంటే మనకి పీ ఆర్బిటాల్ ఉంది కదా. సో పీ ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి అనుకున్నాం. సో ఈ 6 ఎలక్ట్రాన్స్లో పీలో px, py, pz అని 3 యాక్సెస్కి సంబంధించి మనకి 3 రెళ్ళు 6 ఎలక్ట్రాన్స్ పడతాయని అనుకున్నాం. సో ఇప్పుడు px, py, pzలో ఇవి ఏ విధంగా ఫిల్ అవుతాయి అంటే, మనకి ఉన్నవి 4, ఫిల్ అవ్వవలసినటువంటి ఖాళీలు ఎన్ని? 6 ఖాళీలు ఫిల్ అవ్వాలి. సో ఇవి ఎలా నిండుతాయి అనేది మనకి ఇక్కడ హున్స్ నియమం ప్రకారం అనమాట. ఓకేనా. సో అంటే మనకి కంప్లీట్గా ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అని చెప్పేది మనకి ఇక్కడ హున్స్ నియమం. అర్థమవుతుందా? సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ హున్స్ లా ఎప్పుడైనా సరే పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. దేని గురించి చెప్తుందండి? ఎలక్ట్రాన్లు జత కూడడం గురించి మనకి హున్స్ నియమం చెప్తుంది. ఓకేనా. గుర్తుంచుకోండి, ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ గురించి చెప్తుంది హున్స్ రూల్. ఓకే. సో ఈ హున్స్ రూల్ ప్రకారము పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫస్ట్ ప్రతి షెల్లోనూ ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత పెయిరింగ్ జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎప్పుడైనా సరే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ ఉందనుకోండి, పిఎక్స్, పీవై, పీజెడ్ ఇలా 3 ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఎక్స్లో 1, నెక్స్ట్ వైలో 1, అలాగే జెడ్లో 1, ఇలా ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండింది. ఇప్పుడు మరి ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది కదా మనకి ఆక్సిజన్లో తీసుకున్నప్పుడు. సో ఆ 1 మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్స్ నుంచి. అంటే పెయిరింగ్ ఎక్స్కి పెయిర్ అయిందనమాట. ఓకే. సో ఈ విధంగా మనకి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ when all the degenerate orbitals are available. First every shell is filled with 1 electron, then the pairing will takes place అని చెప్తున్నారు. ఓకే. ప్రతి ఎలక్ట్రాను కూడా ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క షెల్లో నిండిన తర్వాత మాత్రమే జత కూడడం జరుగుతుంది.
గుర్తుంచుకోండి. అంటే పీ ఆర్బిటాల్లో తీసుకున్నాం అనుకోండి, పీఎక్స్, పీవై, పీజెడ్ అని 3 ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ 4 కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషను ఇప్పుడు ఏమవుతుంది, పీఎక్స్లో 1, పీవైలో 1, పీజెడ్లో 1 ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాత మిగిలిన ఎలక్ట్రాన్ మళ్ళీ పీఎక్స్తో పెయిర్ అవుతుంది. ఓకే, సో పీవై, పీజెడ్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఖాళీ ఉంది కాబట్టి వ్యాలెన్సీ 2 అయింది. అర్థమవుతుందా? ఇక్కడ పెయిరింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఓకేనా? అలా ఫిల్ అయిన తర్వాతే మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనమాట, అంటే నెక్స్ట్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఈ 2 నియమాలు కూడా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం రాయడానికి పాటించవలసినటువంటి నియమాలు, ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకి తెలియాలి అంటే. ఓకే, ఇప్పుడు నియాన్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది, 1s ఆర్బిటాల్లో 1 ఉంది కాబట్టి 1, 2 ఎలక్ట్రాన్స్ ఈజీగా పేర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్లో ఏమవుతుంది, అక్కడ 2s, 2p అని 2 ఉంటాయి. ఓకేనా? 2sలో ఎస్ ఆర్బిటాల్లో 2, 1 నిండిన తర్వాత డైరెక్ట్ పేర్ అయిపోతుంది, ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్లో 2 పడతాయి. ఓకే, నెక్స్ట్ పీలోకి వచ్చేసరికి 6 పడతాయి. ఇప్పుడు ఫస్ట్ 3 ఎక్స్, వై, జెడ్ అని ఫిల్ అవుతాయి. తర్వాత 3 ఎక్స్తో 1 పేర్ అవుద్ది, వైతో 1 పేర్ అవుద్ది, జెడ్తో 1 పేర్ అవుద్ది. సో ఈ రకంగా మనకేంటంటే పెయిరింగ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం పీ ఆర్బిటాల్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇవి పీ ఆర్బిటాల్లో 6 ఉన్నాయి, ఎస్ ఆర్బిటాల్లో 2 ఉన్నాయి. 6, 2 ఎంత, 8. దీన్ని ఏమంటారు, ఆక్టేట్ స్టేట్. ఓకేనా? ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటారు. సో ప్రతి యాటము కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందడానికి ట్రై చేస్తుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ని పొందడానికి ట్రై చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో మనకి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్లు జత కూడడం గురించి చెప్పినటువంటి నియమం పేరు ఏంటి అని అడిగితే హున్స్ నియమము అని రాయాలి. అర్థమవుతుందండి? హున్స్ నియమము. ఓకేనా? అలాగే ఇటువంటిదే ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందామండి, ఎందుకంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత మనకి 2. అలాగే సేమ్ 2 వ్యాలెన్సీ ఉన్నది మెగ్నీషియం, ఎందుకంటే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. ఓకేనా? మెగ్నీషియం 12, ఆక్సిజన్ 8. అంటే ఆక్సిజన్కి 2 గ్రహిస్తే, అంటే 2 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటే ఆక్సిజన్ నియాన్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. మరి మెగ్నీషియం 2 రిలీజ్ చేసేస్తే, అంటే 2 ఎలక్ట్రాన్లు కోల్పోతాయి, ఎందుకంటే 12లోంచి 2 పోతే 10 కదా. సో 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయిందనుకోండి, నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందుతుందన్నమాట. కాబట్టి మెగ్నీషియంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయో నేను ఒకసారి చెప్తాను, దీన్ని బట్టి మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, చూడండి, మెగ్నీషియంకి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ 12. ఓకే, అటామిక్ నెంబర్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ 12. ఓకే, సో ఇప్పుడు ఈ 12 ఎలక్ట్రాన్స్ కూడా మెగ్నీషియంలో ఎలా అమరి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొదటి కక్షలో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకే, సో ఇక్కడ పెయిరింగ్ కంప్లీట్ అయింది, అలాగే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెండవ కక్షలో అంటే సెకండ్ ఆర్బిట్లో 2s, 2p అని 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి, పేరింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 2pకి వచ్చేసరికి 2pలో 6 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా పడతాయి. కాబట్టి ఫస్ట్ 3 1 by 1 ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఏమవుతుంది, పెయిరింగ్ కూడా 1 by 1 ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు 2p కూడా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకేనా? సో అంటే ఇప్పటివరకు మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాము, 10 ఎలక్ట్రాన్లు ఫిల్ చేసాము, ఇంకా 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి, 2p తర్వాత మళ్ళీ 3వ కక్ష, థర్డ్ ఆర్బిట్. ఓకే, సో అంటే థర్డ్ ఎనర్జీ లెవెల్. సో ఈ థర్డ్ ఎనర్జీ లెవెల్ అంటే దేనికి ప్రకారం, ఇది హాఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం థర్డ్ ఎనర్జీ లెవెల్. ఓకే, సో ఈ థర్డ్ ఎనర్జీ లెవెల్లో ఫస్ట్ ఉండేది ఏంటి, మళ్ళీ ఎస్ ఆర్బిటాల్. ఓకేనా? కాబట్టి 2p తర్వాత మళ్ళీ దీన్ని ఏమంటాము, థర్డ్ ఎనర్జీ లెవెల్ కాబట్టి 3s ఆర్బిటాల్ అని చెప్తాం. ఓకేనా? 3s ఆర్బిటాల్. సో 3s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకే, ఎస్ ఆర్బిటాల్లో 2 పడతాయి కాబట్టి ఆ 2 మనకి 3sలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ మెగ్నీషియంకి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటుందంటే 1s2, 2s2, 2p6, 3s2. ఓకేనా? 1s2, 2s2, 2p6, 3s2. సో చూడండి, ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటాల్లో చివరి ఆర్బిటాల్లో
ఉన్న 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్తో మెగ్నీషియం స్టేబుల్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ గ్రహించుకుంటే మనకి నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్స్తో స్టేబుల్ అవుతుంది. ఇలా ఏంటంటే ఇటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్ ఆటమ్స్ ఇలాంటివి అనమాట. సో ఇవేం చేస్తాయంటే ఒకటి ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏర్పడేదాన్ని ఒక రసాయన బంధము, కెమికల్ బాండింగ్ అని పిలుస్తారు. అంటే ఇవి పంచుకోవడము, లేదనుకుంటే ఒకటి ఇచ్చి తీసుకోవడము, లేదా రెండు ఎవరికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఇటువంటి చర్యల ద్వారా ఏంటంటే అవి ఒక స్టేబుల్ కాన్ఫిగరేషన్ని పొంది ఒక కాంపౌండ్ లాంటి వాటిని ఏర్పరుస్తాయి. అది మనం రసాయన బంధాలు అనే టాపిక్లో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఈ రకంగా మనకి మెగ్నీషియంలో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మాకు ఆఫ్బా ప్రిన్సిపల్ క్లియర్గా అర్థమైంది, హున్స్ నియమం, హున్స్ రూల్ కూడా క్లియర్గా అర్థమైంది. ఓకేనా. సో ఆల్రెడీ మనము వ్యాలెన్సీ గురించి తెలుసుకున్నాం కదా. వ్యాలెన్సీ అంటే ఏంటి, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్, దాన్నే మనము వ్యాలెన్సీ అని చెప్తాం. ఓకే. ఇప్పుడు మనకి ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత 2, మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత 2. ఓకేనా. సో ఈ రకంగా మనం వ్యాలెన్సీ చెప్తాం. ఎప్పుడైనా సరే వ్యాలెన్సీ అనేది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే, వ్యాలెన్సీ 1 లేదా 2 లేదా 3 వరకు ఉందనుకోండి, సో అదే వ్యాలెన్సీ నెంబర్ అవుతుంది. ఓకే. ఒకవేళ వ్యాలెన్సీ అనేటటువంటిది ఏంటంటే 4 కంటే ఎక్కువ ఉంటే 8 మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని రాసుకోవాలి. ఓకేనా. 8 మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని రాసుకుంటే అప్పుడు మనకి వ్యాలెన్సీ వస్తుంది అనమాట. ఓకేనా. అర్థమవుతుందా. ఎందుకు 8 మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని రాస్తున్నాము అంటే, ఇప్పుడు 8 ఎలక్ట్రాన్లు ఉంటే స్టేబుల్. మనకి ఏదైనా సరే ఒక పని ఎలా ఈజీగా చేసుకోవాలనే దాన్ని బట్టే ఇక్కడ వ్యాలెన్సీ అనేది కూడా ఆధారపడుతుంటుంది. ఇప్పుడు నేను 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే నాకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది, లేదా 5 ఎలక్ట్రాన్లని కోల్పోతే నాకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇలా ఏదో ఎగ్జాంపుల్కి ఒక 2 కండిషన్స్ ఉన్నాయనుకున్నాం. 2 తీసుకోవడం ఈజీయా, 5 వదులుకోవడం ఈజీయా? ఆబ్వియస్లీ 2 తీసుకోవడం ఈజీ. 5తో పోల్చుకుంటే 2 తక్కువ కదా. సో చిన్న పని చేయడం ఈజీ ఎవరికైనా. కాబట్టి ఆ రకంగా చెప్పుకుంటే మనకి చిన్న పని ఏదైతే ఉందో, అంటే ఇది 4 కంటే తక్కువ కాబట్టి, ఓకేనా, దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ వ్యాలెన్సీ అని చెప్తాం. సో అదే ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 4 ఉన్నదో అప్పుడు ఏం చెప్తామంటే, ఇప్పుడు 5 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ 5 వదిలేస్తే స్టేబుల్ అవుతాం కదా. సో దాని బదులు 8 మైనస్ 5 అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 5 వదిలే కంటే 3 తీసుకోవడం ఈజీ కదా. 5 ఎలక్ట్రాన్స్ని వదులుకోవడం కన్నా 3 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ఈజీ కదా. సో అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఈ రకంగా మనము వ్యాలెన్సీని డిఫైన్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. వ్యాలెన్సీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎప్పుడైనా సరే రసాయన బంధాలు అంటే మనకి కెమికల్ బాండింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది చెప్పడానికి, అలాగే దాని యొక్క కెపాసిటీ ఎంత, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి యాటమ్ ఉంది అంటే దాని యొక్క కెమికల్ కాంబినేషన్ కెపాసిటీ ఎంత అనేది చెప్పడానికి మనకి ఈ వ్యాలెన్సీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఈ పరమాణు నిర్మాణం అనేటటువంటి చాప్టర్లో థియరీస్ తెలుసుకున్నారు, అలాగే ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ తెలుసుకున్నారు, ఎలక్ట్రాన్స్ ఎలా నిండుతాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు, హున్స్ నియమము, ఆఫ్బా ప్రిన్సిపల్ తెలుసుకున్నారు. నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అనేటటువంటి ఒక టాపిక్ అండి. ఏంటండి, క్వాంటమ్ సంఖ్యలు లేదా క్వాంటమ్ నెంబర్స్ అనేటటువంటి టాపిక్. సో ఈ టాపిక్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందామండి. సో నోట్స్ రాసుకునే వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకోండి, క్వాంటమ్ నెంబర్స్ గురించి. ఓకే. క్వాంటమ్ నెంబర్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి, అలాగే ఇవి ఎన్ని ఉంటాయి అంటే, బేసిక్గా మనకి 4 ముఖ్యమైనటువంటి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. క్వాంటమ్ సంఖ్యలు లేదా క్వాంటమ్ నెంబర్స్. దెర్ ఆర్ బేసికల్లీ 4 క్వాంటమ్ నెంబర్స్. ఓకే. వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ది ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు ఫైండింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే. సో అంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది మనం లొకేట్ చేయొచ్చు అనమాట. దాన్నే ఇక్కడ పొజిషన్ అని చెప్తున్నాను. ఓకే. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాన్ ఏ షెల్లో ఉంది లేదా సబ్ షెల్లో ఉంది అనేది తెలుసుకుంటాం. ఓకేనా. అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నాం కదా. సో ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నాయా అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి,
షెల్ యొక్క ఎనర్జీ అంటే అర్థం ఏంటి? 1వ కక్షలో ఉందా, 2వ కక్షలో ఉందా, 3వ కక్షలో ఉందా అంటే ఆర్బిట్ నెంబర్ని బట్టి మనం ఎనర్జీ లెవెల్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా ఏంటంటే కంప్లీట్గా ఓవరాల్గా ఒక పాయింట్ చెప్పాలంటే క్వాంటమ్ నెంబర్స్ అన్నీ తెలిస్తే మనము ఈజీగా ఒక ఎలక్ట్రాన్ ఎక్కడుందో మ్యాక్సిమం మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఆ రకమైనటువంటి ఉపయోగం ఉంది వీటి వల్ల. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. ఓకేనా? ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అని రాసుకోండి. ఓకేనా? సో ఈ ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఏదైతే ఉందో దీనిని n ఈజ్ ఈక్వల్స్ టు 1 లేదా 2 లేదా 3 అండ్ సో ఆన్ ఇలా నెంబర్స్ తోటి డినోట్ చేస్తారు. n అంటే ఇక్కడ మనకి ఎనర్జీ లెవెల్ అనమాట. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ లెవెల్. ఓకేనా? అర్థమవుతుందండి? ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అనమాట. ఓకే, 1 2 3 4 ఇలా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాం నెంబర్స్ తోటి. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఆర్బిట్ నెంబర్ని చెప్తుంది. అంటే 1వ కక్షలో ఉందా, 2వ కక్షలో ఉందా, 3వ కక్షలో ఉందా, ఒక ఎలక్ట్రాన్ అనేది ఏ కక్షలో ఉందో చెబుతుందన్నమాట. ఓకేనా? సో అలాగే దీన్ని బట్టి మనకి తెలిసే విషయం ఏంటి అంటే ఇట్ డిటర్మైన్స్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్, ఇట్ డిటర్మైన్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. సో ఎందుకు సైజ్ గురించి మాట్లాడుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, హీలియం తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు హీలియం ఎంత? హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, హైడ్రోజన్ తర్వాతది కదా. సో అటామిక్ నెంబర్ 2 అంటే 1s2, సింపుల్. ఓకే, అలా కాకుండా ఆక్సిజన్ గురించి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p4 అంటే 2s వరకు ఉంది. సో దీంతో పోల్చుకుంటే అది సైజ్ పెరిగిందా? అర్థమవుతుందా? సైజ్ పెరిగింది కదా. అలాగే ఇంకొకటి ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అయింది కదా. అంటే మనము ప్రధాన క్వాంటమ్ సంఖ్యని యూజ్ చేసి ఏం తెలుసుకోవచ్చు? ఎనర్జీ తెలుసుకోవచ్చు, సైజ్ తెలుసుకోవచ్చు. ఓకే, గుర్తుంచుకోండి. వీ కెన్ డిటర్మైన్ ద ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ యూజింగ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనండి? సో ఎప్పుడైనా సరే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో ఉన్న n అనేటటువంటిది ఇంక్రీజ్ అయింది అంటే మనకి ఇక్కడ దీని యొక్క ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. ద వాల్యూ ఆఫ్ n ఇంక్రీజెస్, ద ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? అర్థమవుతుందండి? రైట్. సో ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 కనుక అన్నామనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ అనేది నార్మల్ స్టేట్లో ఉంది అంటే మనకి జస్ట్ ఈ ఏదైతే కేంద్రకు ముందో న్యూక్లియస్ దగ్గరలో ఫస్ట్ షెల్లో ఉంది అని అర్థం. ఓకే, n ఈక్వల్ టు 1 అంటే, n ఈక్వల్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్లో, n ఈక్వల్ టు 3 అంటే థర్డ్ ఎనర్జీ లెవెల్లో, n ఈక్వల్ టు 4 అంటే ఫోర్త్ ఎనర్జీ లెవెల్లో. ఈ రకంగా మనకి ప్రధాన క్వాంటమ్ సంఖ్య అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇటువంటి ప్రధాన క్వాంటమ్ సంఖ్యని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే నీల్స్ బోర్. రాసుకోండి. ప్రధాన క్వాంటమ్ సంఖ్యని ఎవరు సార్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు తీసుకొచ్చారంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. ఓకే, ప్రధాన క్వాంటమ్ సంఖ్యని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త నీల్స్ బోర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాంటమ్ నెంబర్స్ ఎవరు తీసుకొచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇంటర్మీడియట్లో అయితే దీనికి సంబంధించి ఒక ఎస్ఏ ఉంటుంది పెద్దగా. ఓకే, 2 pages దానికి సంబంధించినటువంటి పాయింట్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఇటువంటివన్నీ రాస్తూ ఉంటాం అక్కడ. ఓకే, సరే. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు అండ్ మీరు బేసిక్ ఏంటంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో అందుకే నేను ఏంటంటే అవసరమైన చోట మాత్రం డెఫినేషన్స్ చెప్తూ మిగిలిన చోట దాని యొక్క మీనింగ్ని వివరిస్తున్నా మీకు అర్థమయ్యే విధంగా. సబ్జెక్ట్ని మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ బుక్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ని బట్టి పట్టడం మాత్రం కాదు. ఓకేనా? సబ్జెక్ట్ అర్థం చేసుకొని చదవండి, చాలా ఈజీగా మార్కులు వస్తాయి. రైట్. నెక్స్ట్ది ఏంటంటే అండి, ప్రధాన క్వాంటమ్ సంఖ్య తర్వాత మీరు నేర్చుకోవాల్సింది అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఏంటి? అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అజిముతాల్ క్వాంటమ్ సంఖ్య. తెలుగు వాళ్ళైతే, తెలుగు మీడియం అయితే అజిముతల్ క్వాంటమ్ సంఖ్య లేదా అజిముతాల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? దీన్ని ఎలా సూచిస్తాము అంటే ఎల్తో సూచిస్తాము. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కెన్ బి డినోటెడ్ బై ఎల్. ఓకేనండి? అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కెన్ బి డినోటెడ్ బై ఎల్. ఈ ఎల్ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది.
అంటే మనకి ప్రధాన క్వాంటం సంఖ్య తెలిస్తే దాన్ని బట్టి అజిముతల్ క్వాంటం సంఖ్య అనేటటువంటిది డిటర్మైన్ చేయొచ్చు అనమాట, అంటే కనిపెట్టవచ్చు. అలాగే ఇంకొకటి అండి, ఇదే అజిముతల్ క్వాంటం నెంబర్కి మరొక పేరు ఉంది. అదేంటంటే కోణీయ ద్రవ్యవేగపు క్వాంటం సంఖ్య అని. ఓకేనా, కోణీయ ద్రవ్యవేగపు క్వాంటం సంఖ్య అన్న అజిముతల్ క్వాంటం నెంబర్ అన్న ఒకటే. ఓకేనా, కోణీయ ద్రవ్యవేగపు క్వాంటం సంఖ్య గుర్తుంచుకోండి. యాంగ్యులర్ మొమెంటం క్వాంటం నెంబర్. ఓకే, యాంగ్యులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటం నెంబర్, కోణీయ ద్రవ్యవేగపు క్వాంటం సంఖ్య లేదా అజిముతల్ క్వాంటం సంఖ్య. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. సో లేదు మీకు లెసన్స్లో అవుతుంది అనుకుంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ పేరుని బట్టి మీరు ఏదైనా గమనించగలరా, ఇది మనకి దేని గురించి ఎక్స్పెక్ట్ చేస్తుంది లేదా దేని గురించి చెప్తుంది అని? పేరేంటండి? యాంగ్యులర్ మూమెంటం క్వాంటం నెంబర్ అన్నా. అంటే యాంగ్యులర్ మూమెంటం అంటే 3 డైమెన్షనల్ స్పేస్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఒక ఎలక్ట్రాన్ 3 డైమెన్షనల్ స్పేస్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేటటువంటిది ఇక్కడ మనకి ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ అనమాట. కాబట్టి ఇట్ డిఫైన్స్ ద 3 డైమెన్షనల్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఓకేనా, ఇట్ డిఫైన్స్ ద 3 డైమెన్షనల్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో అంటే మనకి ఆర్బిటాల్ షేప్స్ ఏంటి? ఎస్, పి, డి, ఎఫ్ ఇలా షేప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్యను బట్టి ఎనర్జీ లెవెల్ తెలిసింది. ఎనర్జీ లెవెల్ తెలిసాక అక్కడ ఉండేవేంటి? ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏ ఆర్బిటాల్లో ఉందో, అంటే ఏ ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా, డి ఆర్బిటాలా తెలుసుకోవాలి కదా లొకేట్ చేయాలంటే. కాబట్టి ఈ ఆర్బిటాల్ షేప్ దేన్ని బట్టి తెలుస్తుందంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ ఎల్ అజిముతల్ క్వాంటం నెంబర్ నుంచి అనమాట. ఓకేనా. కాబట్టి ఇట్ డిఫైన్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఓకేనండి. సో ఇప్పుడు ఇది ఏ విధంగా వస్తుంది అనేది కొంచెం ప్రాక్టికల్గా తెలుసుకుందాము. సో ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్ వాల్యూని బట్టి ఎల్ వాల్యూ డిఫైన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఫ్రమ్ 0 to n-1. ఓకే, ఫర్ ఎవ్రీ n వాల్యూ ద ఎల్ వాల్యూ ఈజ్ ఫ్రమ్ 0 to n-1. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫస్ట్ n వాల్యూని 1 కింద తీసుకోండి. n వాల్యూ ఎంత తీసుకున్నారు? 1 కింద తీసుకున్నారు. సో ఇప్పుడు 1 కింద n వాల్యూ తీసుకుంటే ఎల్ వాల్యూ ఎలా వస్తుందంటే n ఈజ్ ఫ్రమ్ 0. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి 0 తర్వాత n-1 అంటే 1 - 1 అంటే 0 కదా. అంటే ఇప్పుడు when n ఈజ్ ఈక్వల్స్ టు 1, వాట్ ఈజ్ ద ఎల్ వాల్యూ? దట్ ఈస్ 0. ఓకే, when n ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ద ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1. ఎందుకు 0, 1? 0 అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 అని చెప్పాం కాబట్టి. సో 0, n-1. ఓకే, n-1 అంటే 2 - 1 కదా, కాబట్టి 1 అనమాట. సో 0, 1. నెక్స్ట్ when n ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే థర్డ్ ఎనర్జీ లెవెల్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే ద ఎల్ వాల్యూ ఈజ్ 0, 1, 2. ఓకే, 0, 1, 2. ఎందుకు అప్ టు 2 వరకు ఎందుకు తీసుకున్నాము? n-1 కాబట్టి. అర్థమైందా? n-1 కాబట్టి అంటే మనకి 3 - 1 2 కదా, అందుకని 2 వరకు తీసుకున్నాం. సో ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్పాలంటే మనం n వాల్యూ ఎంత తీసుకుంటాము, దానికి ఒక నెంబర్ తగ్గిస్తే ఎల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకు వచ్చేవి 4 ఎల్ వాల్యూస్ వస్తాయి అప్ టు 3, 0, 1, 2, 3. when n వాల్యూ ఈజ్ 4, 0, 1, 2, 3. when n వాల్యూ ఈజ్ 5, 0, 1, 2, 3, 4. ఓకేనా, సింపుల్. ఈ రకంగా మనము ఎల్ని ఎన్ని తెలుసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే అజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క వాల్యూస్ తెలియాలి అని అనుకుంటే ప్రధాన క్వాంటం సంఖ్య తెలిసి ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నదంటే మెయిన్ అదే కాబట్టి. ఓకే, సో అది తెలిస్తేనే తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు 2 క్వాంటం నెంబర్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ని మనకి తెలియజేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే సోమర్ఫీల్డ్. గుర్తుంచుకోండి, అజిముతల్ క్వాంటం సంఖ్య సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ తర్వాత మనం తెలుసుకునేటటువంటి క్వాంటం నెంబర్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య లేదా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అని రాసుకోండి. దీనిని ల్యాండే అనేటటువంటి సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబరు ల్యాండే అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చారండి. ఓకే, రాసుకోండి. అయస్కాంతపు క్వాంటం సంఖ్య ల్యాండే సైంటిస్ట్ పేరు.
సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ యొక్క ఉపయోగం ఏంటి, దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం సార్ అంటే, మనకు ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ 3 డైమెన్షనల్ స్పేస్లో ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ని చెప్తుంది. అంటే ఆర్బిటాల్ అనేది 3 డైమెన్షనల్ స్పేస్లో ఉంటుంది కదా. సో ఇక్కడ 3D ఆర్బిటాల్లో మనకి ఈ ఓరియంటేషన్ ఎలా ఉంది అంటే ఏ డైరెక్షన్లో ఆర్బిటాల్ తిరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఏ డైరెక్షన్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, పిఎక్స్, పివై, పిజెడ్ అని 3 డైమెన్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు పిఎక్స్లో ఉందా, పీవైలో ఉందా, పీజెడ్లో ఉందా అంటే ఓరియంటేషన్ మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో అలా ఏంటంటే 3D స్పేస్లో మనకి ఒక ఆర్బిటాల్ యొక్క డైరెక్షన్ లేదా ఓరియంటేషన్ మనకు తెలియడానికి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇట్ డిటర్మైన్స్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ అ స్పేస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆర్బిటాల్ ఇన్ ద స్పేస్ అని రాసుకోండి. ఓకేనా, రైట్. సో ఎప్పుడైనా సరే ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూ ఎల్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఎల్? దట్ ఈస్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా దాని ముందు వచ్చినటువంటి క్వాంటమ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే 1 by 1 మనము ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఆ రకంగా మనకి ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఎమ్ వాల్యూ డిటర్మైన్ చేయాలంటే ఎల్ వాల్యూ తెలిసి ఉండాలి. మరి ఎల్ వాల్యూ డిటర్మైన్ చేయాలంటే ఎన్ వాల్యూ తెలిసి ఉండాలి. ఓకేనా. కాబట్టి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 0 నుంచి n-1 వరకు ఉన్నాయి. అలాగే ఎంకి కూడా ఒక ఫార్ములా ఉందండి. అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య కూడా దాని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయనేది ఒక ఫార్ములా పరంగా చెప్తారు. ఓకే, కాబట్టి ఇట్స్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ -L టు +L. అంటే ఎప్పుడైనా సరే మనకి వాల్యూస్ -L నుంచి +L వరకు ఉంటాయని తెలుసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎన్ వాల్యూ అనేది 1. ఓకే, ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ 1 అయింది అనుకోండి. ఎల్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో వెన్ ఎల్ వాల్యూ ఈజ్ 0 దెన్ ఎమ్ వాల్యూ ఈజ్ ఆల్సో 0. ఓకేనా. ఎందుకంటే ఎల్ అనేది 0 కాబట్టి ఎమ్ కూడా 0 అవుతుంది. అలాగే వెన్ ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎప్పుడైనా ఎల్ వాల్యూ 1 అయింది అనుకోండి, మనకి ప్రిన్సిపల్ ప్రకారం ఏముంది, మైనస్ నుంచి ప్లస్ వరకు, అంటే -1, 0, +1 వరకు ఉంటుంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మైనస్ నుంచి ప్లస్ వరకు కదా. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు -1, 0, +1. వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు -2, -1, 0, 1, 2. అర్థమవుతుందా? ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ ఎమ్ వాల్యూ -3, -2, -1, 0, 1, 2, 3. ఓకే, ఈ రకంగా మనకి ఎల్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయ్యి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎమ్ యొక్క వాల్యూ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వాల్యూ అనేటటువంటిది మనకి దేన్ని తెలుపుతుంది అంటే మనకి ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిట్, అలాగే ఈ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అని రాసుకోండి, నాట్ అన్ ఆర్బిట్, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ల్యాండే అనేటటువంటి సైంటిస్ట్, గుర్తుంచుకోండి. తర్వాత మనం చెప్పుకునేటటువంటిది స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ సంఖ్య. ఓకేనండి. సో జనరల్గా స్పిన్ క్వాంటమ్ సంఖ్య అంటే ఏంటి? మన స్పిన్నింగ్ అంటే మనకి ఎదర్ ప్లస్ డైరెక్షన్ కానీ మైనస్ డైరెక్షన్, క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని ఏమంటామంటే స్పిన్నింగ్ అంటాం, తిరగడం. రైట్. సో ఇక్కడ ఈ స్పిన్ అనేది 2 వాల్యూస్ ఉంటాయి, అయితే +½ లేకపోతే -½ ఓకేనా. స్పిన్ అంటే +½ -½ అనే 2 వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్ +½ అనుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందని చెప్తాము. అదే -½ వచ్చింది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని చెప్తాం. అర్థమవుతుందా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని చెప్తాం. మరి ఈ స్పిన్ క్వాంటమ్ సంఖ్యని మనకి ఇచ్చినటువంటి సైంటిస్టులు ఎవరంటే ఉల్లెన్బెక్ అలాగే గౌడ్ స్మిత్ అనే 2 సైంటిస్టులు స్పిన్ క్వాంటమ్ సంఖ్యని మనకి తీసుకొచ్చారు. ఓకే, గుర్తుంచుకోండి. సో దీన్ని యూజ్ చేసి మనం తెలుసుకునేది ఏంటంటే ఎలక్ట్రాను
ప్లస్ హాఫ్ డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఏదైనా ఒక ఆర్బిటాల్ యొక్క షెల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ తీసుకున్నాం అనుకోండి, పీఎక్స్ అనే దాంట్లో 2 ఎలక్ట్రాన్సే పడతాయి, పీవైలో 2 పడతాయి, పీజెడ్లో 2 పడతాయి. ఇలా ఏంటంటే ఓన్లీ ఒక షెల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటి 4 క్వాంటం సంఖ్యల ద్వారా మనం ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని దాని యొక్క స్పిన్తో సహా తెలుసుకోవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 4 క్వాంటం నెంబర్స్ ఉన్నాయండి. ప్రధాన క్వాంటం సంఖ్య, అలాగే కోణీయ ద్రవ్యవేగపు క్వాంటం సంఖ్య, తర్వాత అయస్కాంత క్వాంటం సంఖ్య, తర్వాత స్పిన్ క్వాంటం సంఖ్య. ఇలా 4 ఉన్నాయి. ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్. ఓకేనా. సో ప్రధాన క్వాంటం సంఖ్య దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు నీల్స్ బోర్. నెక్స్ట్ అజిముతల్ క్వాంటం సంఖ్య దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు సోమర్ఫీల్డ్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు ల్యాండే. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వారు ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిట్. రైట్. సో ఫస్ట్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ఎంతో డినోట్ చేస్తాము. అజిముతల్ క్వాంటం నెంబర్ కెన్ బి డినోటెడ్ బై ఎల్, అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కెన్ బి డినోటెడ్ బై ఎం, and spin quantum number can be denoted by S. Okay, and the fourth point is use. What is the use of N? Principal quantum number. మనము ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఎనర్జీ లెవెల్ ఏ కక్షలో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే మనము దాని యొక్క ఎనర్జీ లెవెల్ వరకు వెళ్ళాం. సెకండ్ది ఎల్ అంటే అజిముతల్ క్వాంటం నెంబర్. వాట్ ఈజ్ మెంట్ బై ఎల్ అంటే అజిముతల్. సో దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ఆర్బిటాల్, ఏ ఆర్బిటాల్ షేప్, ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా, డి ఆర్బిటాలా, ఎఫ్ ఆర్బిటాలా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆర్బిటాల్ తెలిసింది. ఆర్బిటాల్ తెలిసిన తర్వాత అది ఆ ఆర్బిటాల్స్లో ఉండేటటువంటి 3 డైమెన్షనల్ స్పేస్లో ఎక్కడ తిరుగుతుంది, దాని యొక్క ఓరియంటేషన్ తెలియాలి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియాలి. కాబట్టి వీ కెన్ డిటర్మైన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిట్ బై యూజింగ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఓకేనా, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ యూస్ చేసి ఓరియంటేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత స్పిన్ క్వాంటం నెంబర్, ఈ ఓరియంటేషన్ కూడా తెలిసిన తర్వాత, సో అంటే ఎక్కడ ఉంది, పీఎక్స్లో ఉంది అని తెలిసిన తర్వాత, సో ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క నెంబర్స్ని బట్టి అంటే ఒకటి ప్లస్ తిరిగితే ఒకటి మైనస్ తిరుగుతుంది, 2 ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఎలక్ట్రాన్ ప్లస్లో తిరుగుతుందా అంటే ప్లస్ హాఫ్ తిరుగుతుందా, మైనస్ హాఫ్ తిరుగుతుందా అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగా ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని ఎగ్జాక్ట్గా దాని యొక్క స్పిన్తో సహా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్వాంటం సంఖ్యలు అనేవి ఉపయోగపడతాయి. ఓకే, సో ఐ థింక్ చాలా చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకెటువంటి డౌట్ రాదని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అంటే చాట్ బాక్స్ ఉంది కదా, సో అక్కడి నుంచి అయినా లేకపోతే నాకు పర్సనల్గా అయినా చాట్స్ నుంచి మెసేజ్ చేయండి. నేను ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం క్వాంటం నెంబర్స్ ఎందుకంటే క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది క్వాంటం నెంబర్స్ తర్వాత ఒక ప్రిన్సిపల్ ఉందండి. అదేంటంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఏంటి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే, ఎలక్ట్రాన్లు ఏవైనా 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటే వాటికి 4 క్వాంటం నెంబర్స్ యొక్క సెట్స్ కూడా ఒకేలా ఉండవు అని చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, సో దీన్నే తెలుగు మీడియంలో పౌలీవర్జన నియమము అని రాసుకుంటాము. ఓకే, ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు వీడియో చూస్తుంటే పౌలీవర్జన నియమము అని గుర్తుంచుకోండి. పౌలీవర్జన నియమము లేదా పౌలిష్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, no 2 electrons in an atom can have the same set of all 4 quantum numbers. This is the principle. ఓకే, మళ్ళీ చెప్తున్నా, no 2 electrons in an atom can have the same set of all 4 quantum numbers. ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా, ఒక పరమాణువులో ఉన్నటువంటి ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా అన్ని సెట్లలోనూ ఈక్వల్గా ఉండేటటువంటి 4 క్వాంటం సంఖ్యలు ఉండవు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ తీసుకుంటే వాటి యొక్క ఎన్ వాల్యూ ఈక్వల్గా ఉండి, ఎల్ వాల్యూ ఈక్వల్గా ఉండి, ఎం వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉన్నా కానీ చివరిలో ఉండేటటువంటి ఎస్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అంటే స్పిన్ తేడా ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఇక్కడ చెప్పేది. స్పిన్ అంటే ఒకటి పాజిటివ్ ప్లస్ హాఫ్లో తిరిగితే ఇంకొకటి మైనస్ హాఫ్లో తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ no 2 electrons in an atom can have
సేమ్ సెట్ ఆఫ్ ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్ అని చెప్తారు. దీన్ని ఏమన్నామంటే పౌలీ వర్జన నియమము అని చెప్తారు. ఓకే, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకి బిట్స్లో వస్తుంది. ఓకేనా. అలాగే మనకి ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ గివెన్ బై 2n² అని చెప్తారు. ఓకేనా. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ షెల్ విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ గివెన్ బై 2n². ఓకేనండి. అంటే ప్రధాన క్వాంటమ్ సంఖ్య ప్రకారము ఏదైనా ఒక ఎనర్జీ లెవెల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు మ్యాక్సిమం పట్టగలవు అంటే 2n² ఎలక్ట్రాన్స్ పడతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 తీసుకోండి. 1 అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్. సో ఈ ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకు తెలుసు. ఒక s ఆర్బిటాల్ ఉంటుంది. ఒక s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకు తెలుసు. దాన్ని ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ప్రూవ్ చేద్దాం. 2 ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, 2 1ల 2, కాబట్టి 2 ఎలక్ట్రాన్సే పడతాయి. వెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ 4 2s ఆర్ 8, టోటల్ 2 సెకండ్ లెవెల్ కదా. సెకండ్ లెవెల్లో s ఆర్బిటాల్లో 2, p ఆర్బిటాల్లో 6, మ్యాక్సిమం ఎన్ని పడతాయి? 8 పడతాయి. అదే ఇక్కడ మనకి 8 వచ్చింది. సింపుల్. ఇలాగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n వాల్యూ, అంటే దాన్ని బట్టి డిపెండ్ అయ్యేటటువంటి n వాల్యూని బట్టి డిపెండ్ అయ్యేటటువంటిది ఎంత అంటే 2n² అని తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడితో మనకి ఫస్ట్ పాఠము అటామిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది కంప్లీట్ అయిందండి. ఇంకా దీనికి సంబంధించి ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, లేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో కంప్లీట్గా మీకు అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ పాఠంలో తెలుసుకున్నాము. సో తర్వాత క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ అండి.